సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పటిదాకా కృత్రిమ మేధస్సు వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు లేదంటే ఆ తరహా వ్యవస్థల్లో పనిచేసే వారికి పని గండం అనుకున్నాం. తాజాగా ఓ సంస్థ సృష్టించిన కంప్యూటర్ పరికరం గురించి వింటే ఇక ఉపాధ్యాయ ఉద్యోగాలకు కూడా సెగ తగులుతుందేమో అనిపిస్తోంది. ఇంతకీ ఏమిటా పరికరం? గతంలో కూడా జపాన్కు చెందిన కొన్ని సంస్థలు క్లాసుల్లో పాఠాలు చెప్పేందుకు కంప్యూటర్ టీచర్లను తయారు చేశాయి. ఇంకేముంది, మనం చెప్పాల్సిన పాఠాలు ఇక రోబోలే చెప్పేస్తాయి, మనకిక దినదిన గండమే అనుకున్నారు. అయితే రోబో టీచర్లు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. తాజాగా తమలో లోడ్ చేసిన ప్రోగ్రాంతో అశేషమైన పరిజ్ఞానం సంపాదించుకున్న రోబోలకు ఇటీవల ప్రపంచం ముందుకొస్తున్న కృత్రిమ మేధను కూడా జత చేసుకుని ముందుకు కదులుతున్నాయి. ల్యాబ్ నుంచి బయటపడి తరగతి గదుల్లోకి వస్తూ ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టీచర్లు పాఠాలు చెప్పడమే కాదు, అసలు శిశులు టీచర్లలాగా భావోద్వేగాలను కూడా కలగలిపి విద్యార్థులతో మమేకమవుతున్నాయి. మేకర్స్ ల్యాబ్ ఎడ్యుకేట్ అనే సంస్థ ఐరిస్ అనే పేరుతో క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పే టీచర్ని తయారు చేసింది. ఈ టీచర్ ప్రపంచంలోని ఏ భాషలో అయినా పాఠాలు చెప్పగలుగుతుంది. తెలుగుతో మొదలుపెట్టి సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, మ్యాథమెటిక్స్ ఇలా ఎలాంటి పాఠాలనైనా అందరికీ అర్థమయ్యే రీతిలో అలవోకగా బోధించేస్తుంది. ఈ టీచర్కు ఆదివారాలే కాదు, ఎండాకాలం సెలవులు అక్కర్లేదు. అవసరం అనుకుంటే 3 షిఫ్టుల్లో కూడా పనిచేసేందుకు రెడీ. అంతేకాదండోయ్, స్టూడెంట్స్కు చక్కగా పాఠాలు చెప్పడంతో పాటు వారితో నవ్వుతూ ఇంటరాక్ట్ అవుతుంది, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇలా అచ్చం మనిషిలాగే కదులుతూ ఏ మాత్రం చిరాకు పడకుండా పాఠాలు చెప్పేస్తుంది. ఈ ఐరిస్ టీచర్ ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మీద ఉపాధ్యాయురాలిగా దీన్ని రూపొందించిన మేకర్స్ ల్యాబ్ సంస్థ యాజమాన్యం అంటోంది. ఏ కార్లు తయారు చేసే కంపెనీలోనో, దాని బాడీలు తయారు చేసే కంపెనీలోనో అయితే ఏఐ కలగలిసిన రోబోలు ఉపయోగపడతాయి. కానీ పిల్లల్ని అమ్మా నాన్నలను మించిన ప్రేమాభిమానాలతో గుండెలకు హత్తుకుని వాళ్ళ అభివృద్ధిని కాంక్షించే ఉపాధ్యాయుల స్థానంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్లు దిగదుడిపే అంటూ ఈ ఐరిస్ టీచర్ అమ్మ గురించి విన్నవారు కామెంట్ చేస్తున్నారు. మరి మీరేమంటారు?